మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. వాగర్థావివ సంపృక్తో వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరం. జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం. మాసఫలం కార్యక్రమానికి స్వాగతం. 2026 జూలై మాసంలో ద్వాదశ రాశుల వారి యొక్క మాస ఫలితాలు. ఈ జూలై మాసాన్ని కన్నా మనం పరిశీలిస్తే నిజ జ్యేష్ఠ ఆషాఢ మాసాల అనగా తెలుగు నెలల యొక్క కలయికగా ఈ ఆంగ్ల జూలై మాసాన్ని మనం చెప్పుకోవచ్చు. జూలై నెల 14 మంగళవారం రోజున అమావాస్యతో నిజ జ్యేష్ఠ మాసం పూర్తవుతుంది. జూలై నెల 15వ తారీఖు బుధవారం నుంచి ఆషాఢ మాసం ప్రారంభమవుతుంది. మనము జూన్ నెల 15 వరకు కూడా అధిక జ్యేష్ఠ మాస కారణం చేత కొన్ని శుభ కార్యక్రమాలు నిర్వహించలేకపోయాం. ఇప్పుడు వివాహాది శుభ కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ఉన్నాం. అది కూడా జూలై మాసంలో 14 వరకు మాత్రమే ముహూర్తాలు మనకు కనిపిస్తున్నాయి. ఆ తర్వాత ఆషాఢ మాసం కారణంగా కొన్ని శుభ కార్యక్రమాలు, వివాహాది శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి ఆటంకాలు కూడా కనిపిస్తున్నాయి జ్యోతిష్ శాస్త్రం ప్రకారం. ఈ నిజ జ్యేష్ఠ మాసంలో సహజంగా విష్ణుదేవత అర్చన అన్నదానికి మనం ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తాం. విష్ణు సంబంధమైనటువంటి విష్ణు అవతారాలకు సంబంధించినటువంటి ఆరాధన చేసేటువంటి సాంప్రదాయం మనకు జ్యేష్ఠ మాసంలో ఉంది. సీతారామచంద్రమూర్తి ఆలయం కానీ, లక్ష్మీ నరసింహస్వామి ఆలయం కానీ, పద్మావతి వెంకటేశ్వర స్వామి ఆలయానికి కానీ వెళ్ళి ఈ మాసంలో, ఈ జ్యేష్ఠ మాసంలో మనము తులసి ఆకుల మాలను సమర్పించి స్వామికి సంబంధించినటువంటి స్తోత్రాలు, సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళినప్పుడు శ్రీరామ రక్షా స్తోత్రం, లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి వెళ్ళినప్పుడు లక్ష్మీ నరసింహస్వామి అష్టోత్తరం కానీ, లక్ష్మీ నరసింహస్వామి కరావలంబ స్తోత్రం కానీ, అలాగే పద్మావతి వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళినప్పుడు విష్ణు సహస్రనామ స్తోత్రాలు కానీ, మహాలక్ష్మి అష్టకం కానీ, కనకదార స్తోత్రం కానీ, ఇలాంటి స్తోత్రాలు చదువుకోవడం వల్ల మనం మరింతగా మంచి ఫలితాలను పొందడానికి అవకాశం ఉంటుంది. ఈ రకంగా జ్యేష్ఠ మాసాన్ని మనము సద్వినియోగం చేసుకున్న వాళ్ళం అవుతాం. ఇక జూలై నెల 15 తర్వాత వచ్చేటువంటి ఆషాఢ మాసంలో కొన్ని వివాహాది శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి అవకాశం ఉండదు గనక సాంప్రదాయాన్ని అనుసరించేటువంటి వారు ఈ మాసంలో మనం ఉగ్రదేవత అర్చన నిర్వహించుకోవడం వల్ల మంచి ఫలితాలను పొందగలుగుతాం. ఈ ఎవరి ఉగ్రదేవతలు అంటే వారాహి అమ్మవారు, బగలాముఖి అమ్మవారు, కామాఖ్య అమ్మవారు. ఇటువంటి దేవతలను దర్శించడం, వారికి సంబంధించినటువంటి పూజలు నిర్వహించుకోవడం వల్ల మనం మంచి ఫలితాలను పొందగలుగుతాం. ఈ చెప్పుకున్నటువంటి ఈ ఉగ్రదేవత ఆలయాలు కానీ మనకు చాలా సుదూరంగా ఉన్న సందర్భాల్లో అటువంటి ఆలయాలకు వెళ్ళలేని వారు మనకు అందుబాటులో ఉన్నటువంటి కనకదుర్గాదేవి ఆలయం కానీ, చాముండేశ్వరి అమ్మవారి ఆలయం కానీ, కాళికాదేవి ఆలయం కానీ సందర్శించిన ఇంతటి మంచి ఫలితాలను మనం పొందగలుగుతాం. అటువంటి అవకాశం కూడా లేని వారు శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం నిరంతరం చదువుకుంటూ కనకదుర్గాదేవిని సందర్శించి, అమ్మవారి ఆలయాలు మనకు విశేషంగా అన్ని సందర్భాల్లో, అన్ని స్థలాల్లో కూడా మనకు అందుబాటులో ఉన్నాయి కనుక మనకు గృహానికి సమీపంలో ఉన్నటువంటి కనకదుర్గాదేవి అమ్మవారిని దర్శించి ఎర్రటి పూలమాలను సమర్పించి కుంకుమ పూజాది కార్యక్రమాలు నిర్వహించుకుంటూ నిరంతరం శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రాన్ని మనం పారాయణం చేసినా కూడా మంచి ఫలితాలను మనం పొందగలుగుతాం. ఇక ఈ జూలై మాసంలో, ఈ జూలై నెల 16వ తారీఖు వరకు కూడా సూర్య భగవానుడు మిథున రాశిలోనే సంచరిస్తాడు. 16 తర్వాత ఆయన కర్కాటక రాశిలోనికి ప్రవేశిస్తాడు. ఈ సింహరాశికి అధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఈ జూలై మాసంలో మిథున, కర్కాటక రాశుల్లో సంచారం కొనసాగిస్తాడు. ఇక వృశ్చిక, మేషరాశులకు అధిపతి అయినటువంటి ఈ కుజుడు, ఈ కుజగ్రహం ఈ జూలై మాసమంతా కూడా వృషభ రాశిలోనే ఆయన సంచారాన్ని కొనసాగించే పరిస్థితి మనకు కనిపిస్తుంది. జూలై మాసమంతా కన్యా, మిథున రాశులకు అధిపతి అయినటువంటి బుధగ్రహము ఈ నెలంతా కూడా, ఈ జూలై మాసమంతా కూడా కర్కాటక రాశిలోనే ఆయన సంచారాన్ని కొనసాగిస్తాడు. మొదటి వారంలో మాత్రమే ఆయన వక్రగతిలో కాస్త మిథున రాశి వైపు వెళ్ళి తిరిగి ఆయన కర్కాటక రాశిలోనే సంచారాన్ని కొనసాగిస్తాడు. ధనస్సు, మీనరాశులకు అధిపతి అయినటువంటి బృహస్పతి, గురువు ఈ జూలై మాసమంతా కూడా కర్కాటక రాశిలోనే ఉచ్చ స్థానంలో ఆయన సంచారాన్ని కొనసాగిస్తారు. అలాగే
తుల, వృషభ రాశులకు అధిపతి అయినటువంటి శుక్రుడు ఈ జూలై మాసం అంతా సింహరాశులనే సంచారం కొనసాగిస్తాడు. మకర, కుంభరాశులకి అధిపతి అయినటువంటి శని భగవానుడు ఎప్పటి నుంచో మీనరాశిలో సంచరిస్తున్నాడు. ఈ జూలై మాసంలో కూడా ఆయన సంచారం అలాగే ఉంటుంది. ఇక కుంభరాశిలో రాహువు, సింహరాశిలో కేతువు యథావిధిగానే ఎప్పటి నుంచో సంచారం కొనసాగించినట్లే ఈ జూలై మాసంలో కూడా కుంభరాశిలో రాహువు, సింహరాశిలో కేతువు సంచారం కొనసాగుతోంది. ఈ రకంగా ఈ జూలై మాసంలో గ్రహ సంచారము మనకు కనిపిస్తుంది. కుంభరాశి వారు 2026 జూలై మాసంలో కుంభరాశి వారి యొక్క మాస ఫలితాలు. నిజ జ్యేష్ఠ మాసము, ఆషాఢ మాసాల తెలుగు మాసాల కలయికైనటువంటి ఈ జూలై మాసం 2026 జూలై మాసంలో కుంభరాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ కుంభరాశి వారికి ఈ జూలై మాసం పరీక్షా మాసంగా చెప్పుకోవచ్చు. కొద్దిగా సమస్యలను అధికమయ్యే మాసంగా చెప్పుకోవచ్చు. ఇబ్బందుల్ని, గుణపాఠాలని, మంచి అనుభవాన్ని ఇచ్చే మాసంగా చెప్పుకోవచ్చు. 2026 జూలై మాసంలో కుంభరాశి వారికి సూర్యుడు, బుధుడు 2 గ్రహాలు మాత్రమే అనుకూలంగా సంచరిస్తున్నాయి. మిగతా 7 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. కాలం వ్యతిరేకంగా పయనిస్తోంది. భగవంతుడు మిమ్మల్ని పరీక్షిస్తున్నాడు. ఇటువంటి సమయంలో అనవసరంగా ఎవరితోనూ మాట్లాడకుండా, వాదోపవాదాలకు దిగకుండా, మనస్పర్ధలు తెచ్చుకోకుండా మౌనం వహిస్తూ వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాల యందే మనస్సును లగ్నం చేసి త్రికరణ శుద్ధిగా మనసావాచ కర్మన మీ పనినే మీరు చేసుకుంటూ ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. పనినే దైవంగా భావించాల్సి ఉంటుంది. అలా చేసుకోవడం వల్ల మంచి ఫలితాలను అందుకుంటారు. రాబోయేటువంటి మంచి రోజుల కోసం మీరు నిరీక్షణ చేయాల్సి ఉంటుంది. కాలం వ్యతిరేకంగా ఉన్నప్పుడు మౌనమే మీ ఆయుధంగా భావించండి. మీరు చేసేటువంటి పని విధానాన్నే ఒక ఆయుధంగా భావించండి. ఆ రకంగా త్రికరణ శుద్ధిగా మౌనం వహిస్తూ పని చేసుకుంటూ భగవంతుని మీద భారం వేయండి. ఈ 2026 జూలై మాసంలో ఈ కుంభరాశి వారికి సప్తమాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు జూలై నెల 16 నుంచి షష్టమ భావంలో కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు కనుక గట్టి పోటీని మీరు ఎదుర్కొని విజయం సాధిస్తారు. అధికారుల అండదండలతో నూతన ఉద్యోగులు కానీ, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ అందుకుంటారు. ప్రభుత్వం నుంచి, తండ్రి నుంచి సహాయం అందుకుంటారు. జన సంబంధాలు పెరుగుతాయి. ఆర్థికంగా బలపడతారు. ఈ రకంగా అధికారుల అండదండలతో పూర్తి అభివృద్ధిని మీరు పొందగలిగే పరిస్థితి సూర్య భగవానుడు మీకు ప్రసాదిస్తున్నాడు. ఇక పంచమ, అష్టమాధిపతి అయినటువంటి బుధుడు ఈ జూలై నెలంతా కూడా షష్టమములో సంచరించడం వల్ల గట్టి పోటీని సైతం అతి సునాయాసంగా ఎదుర్కొని విజయం సాధిస్తారు. అవకాశాలు అందుకుంటారు. ఆదాయం అందుకుంటారు. మీ ఆలోచనలు కొన్ని వ్యాపార సంబంధమైనటువంటి ఆలోచనలు కలిసి వస్తాయి. సంతానం విషయంలో కూడా శుభవార్తలు అందుకుంటారు. ఆత్మీయులు కొంతమంది మీకు సహకరిస్తారు. అనుకోకుండా నూతన అవకాశాలు వస్తాయి. వ్యాపారపరమైన లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. వ్యాపారాభివృద్ధి బాగుంటుంది. బ్యాంకు లావాదేవీలు బాగున్నాయి. ఆర్థిక అభివృద్ధి బాగుంటుంది. ఈ రకంగా మీరు ఈ సూర్య భగవానుడు, బుధుడు వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో రాణిస్తారు. వ్యాపారపరమైనటువంటి రంగాల్లో కూడా రాణించగలుగుతారు. అయితే 40% శుభ్రతలు మీరు అందుకోగలుగుతారు. ఇక మిగతా గ్రహాలు 7 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తూ ఇబ్బందుల్ని ప్రసాదిస్తున్నాయి కనుక ఈ ఇబ్బందిగా సంచారం కొనసాగించే గ్రహాలని కనుక మనం గమనిస్తే ప్రధానంగా తృతీయ, దశమాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలంతా చతుర్థములో వృషభ రాశిలో సంచరించడం వల్ల జనసహకార లోపం కనిపిస్తుంది. మీకంటే చిన్నవారితో మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కష్టం అధికమవుతుంది. రియల్ ఎస్టేట్ రంగంలో నష్టాలు వస్తాయి. రవాణా సంబంధించిన రంగాల్లో పనిచేసే వారికి నష్టాలు వస్తాయి. కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంటుంది. భూవాహన సమస్యలు అధికమవుతాయి. ద్వితీయ లాభాధిపతి అయినటువంటి గురువు ఈ నెలంతా షష్టమములో కర్కాటక రాశిలో సంచరించడం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు వస్తాయి. రావాల్సిన ఆదాయం వాయిదా పడుతుంది. విద్యార్థులకి ప్రతికూల ఫలితాలు వస్తాయి. పోటీ ప్రపంచంలో వెనకడుగు వేస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు పోగొట్టుకుంటారు. చతుర్థ భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా సప్తమంలో సింహరాశిలో సంచరిస్తున్నాడు కనుక కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంది. స్త్రీలతో అభిప్రాయ భేదాలు, మనస్పర్ధలు వస్తాయి. జీవిత భాగస్వామితో మనస్పర్ధలు వస్తాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో పనిభారం పెరుగుతుంది. రావాల్సిన ఆదాయం వాయిదా పడుతుంది. కొన్ని కార్యక్రమాల్లో మీరు పాల్గొని అవమానాలు పాలయ్యేటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. జన్మరాశ్యాధిపతి, వ్యయాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ జూలై నెలంతా కూడా ద్వితీయములో మీనరాశిలో సంచరిస్తున్నాడు. ఈ రకంగా సంచరించడం వల్ల ఏల్నాడు శని దోషం ద్వితీయ భావంలో ఉంది. మీ మాటల వల్ల అపార్థాలు, కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంది. పనివారి సహకార లోపం కూడా కనిపిస్తుంది. జన్మరాశిలో కుంభరాశిలో రాహు సంచారం మీ ఆలోచనలను ఆచరణ సాధ్యం కానివ్వడు. అలాగే సప్తమంలో సింహరాశిలో కేతు మీరు ఆశించిన ఫలితాలను ఇవ్వడు, నిరాశని కలిగిస్తాడు. ప్రబల కాలసర్ప దోషం మీ వెంటబడుతోంది. 2026 జూలై మాసంలో ఈ 7 గ్రహాలకి
కుంభరాశి వారు పరిహారాలు నిర్వర్తించుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. జన్మరాశిలో రాహువు, సప్తమంలో కేతు దోషం నుంచి బయటపడడానికి శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి రాహుకేతు పూజలు నిర్వర్తించుకోండి. ద్వితీయంలో శని ఉంది గనక శనీశ్వర దర్శనం లేకపోతే ఈశ్వరునికి శనివారం రోజు పాలాభిషేకం నిర్వర్తించండి. సప్తమ శుక్రదోషం నుంచి బయటపడడానికి శుక్రవారం రోజు మహాలక్ష్మీదేవిని సందర్శించండి. షష్టమ గురుదోషం నుంచి బయటపడడానికి దక్షిణామూర్తి దర్శనం, దక్షిణామూర్తి శ్లోక పారాయణం చేయండి. చతుర్థ కుజదోషం నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్య స్వామిని దర్శించండి. 2026 జూలై మాసంలో ఈ కుంభరాశి వారు కందులు, శనగలు, అలసందలు పేదవారికి దానం చేయడం వల్ల, నవగ్రహ శాంతి జరుపుకోవడం వల్ల, నవధాన్యాలను పక్షులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు.